ఊర్లోకి వెళ్ళిపోదామా? ఏది మరి ఇట్లా చెప్పకుండా అట్లా గట్టిగా చప్పట్లు కావాలి, చప్పగా కాదు చప్పట్లు కావాలి మాకు. ఓకే, మీ అందరి కోసం ముందుగా ఒక మంచి స్కిట్ తో మొదలు పెడదాం. హలో, అయితే రాజు గారు ఒకరున్నారు, వన్ అండ్ ఓన్లీ. నేను ఎందుకు పరిచయాలు చేయలేదంటే ఆయన ఈ ఊరు మనిషి, ఈ ఊరు వాడు. రాజు గారు రండి. కానీ సరే, మర్చిపోవడం అంటే ఇది మామూలు కాదు. మీరు ఈ ఊరు వ్యక్తి అని మీరు కలిసిపోయారని చెప్పి నేను పట్టించుకోలేదు. కానీ పర్లేదండి, పర్లేదు. రాజు గారు అందరికి తెలుసు కదా, ఒకసారి గట్టిగా చెప్పట్లండి సార్. చెప్పండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. హరిహర బాలనాగేంద్ర స్వామి చరణాలకు చేసిన భక్తులందరికీ నా తరపున, అలాగే మా ఆర్టిస్టులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హరిహర బాలనాగేంద్ర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలి. అలాగే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ 27వ వార్షికోత్సవానికి నాతో పాటు నా తోటి కళాకారులు కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు తీసుకొచ్చింది నేను కాదండి, హరిహర బాలనాగేంద్ర స్వామి తీసుకొచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అసలు వస్తానో లేదో కూడా నాకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఒకటే అనుకున్నాను, స్వామిని గట్టిగా నమ్ముకున్నాను. స్వామి నువ్వే ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను. లాస్ట్ మినిట్ దాకా అసలు ఏంటి అనేది కూడా తెలీదు. స్వామిని ఇంతవరకు తీసుకొచ్చాడు. అలాగే మీ అందరి ప్రేమ అభిమానం ఈరోజు ఇంతవరకు నుంచోపెట్టింది. ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా అందరికి ఇంత మంచిగా మీ ఆదరణ పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే కమిటీ పెద్దలకి, సీను గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మా ఆర్టిస్టులతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. బ్లూటూత్ కనెక్ట్ అయిందా? ఓకే. మైక్స్ కొంచెం సౌండ్, ఓకే, మైక్ సౌండ్ కూడా గట్టిగా, అవతల వాళ్ళ వాయిస్ వినపడకూడదు, మనకి మన వాయిస్ ఆడదాకా వినపడాలి. హలో వినిపిస్తుందండి అందరికి? ఓకే. అరే ఇంత పెట్టుకుని తగ్గించినాము. అది ఇప్పుడు దారిలోకి వచ్చింది. ఆ స్టేజ్ నువ్వు ఏమైనా కొమ్మక్కయ్యారా? లేదు సౌండ్ వాళ్ళకి ఎవరికి వినపడుతుంది, ఇట్లా చివరి రాకున్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అలాగా సౌండ్ ఫిక్సింగ్. అందరికి వినిపిస్తుందా? సో ఓకే, మా స్కిట్ స్టార్ట్ అవుతుంది. దయచేసి స్కిట్ జరిగేటప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉంటే మేము ఏం పంచులేస్తున్నామో మీకు అర్థం అవుతుంది. లేకపోతే అక్కడ టీవీలో చూసినట్టుగా ఇక్కడ క్లోజప్ షాట్లు, రియాక్షన్స్ అవి ఉండవు. కాబట్టి ఇక్కడ మేము ఇక్కడి నుంచి దూరం నుంచి చెప్తుంటేనే మీకు అర్థం చేసుకోవాలి, లేకపోతే అర్థం కాదు, మాకు ఇబ్బంది అవుతుంది. సో బాగా వినండి, అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నీ ఫోన్ వచ్చిందా? వెళ్ళిపోయాడే? ఓకే, డన్. అబ్బబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళింది ఆడవాళ్ళ సంగతి అయితే. ఏమా, ఇంట్లోనేమో మొగుడు ముందు ఊరికే నైటీలు వేసుకొని గెలగెలగెలగెలగెల తిరిగేస్తారు. ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటే చాలమ్మా 3 రోజులు అయింది లోపలికి వెళ్ళి. వాళ్ళ నాన్నని చూడాలని ఉంది, నాన్న మా నాన్నని చూడాలని ఉంది అంది. సరే రెడీ అవ్వగా అన్న, లోపలికి వెళ్ళింది, ఇంతవరకు బయటికి రాలేదు. ఇది ఎప్పుడు వస్తుందో, బస్సు టైం అయిపోతుందో. పక్కన హరిత నిన్నే. అబ్బా ఏంటండి గోడ? మీ అబ్బాయిలు బయటికి రావాలంటే ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తే సరిపోదు. మా ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఎంత అందంగా రెడీ అవ్వాలి తెలుసా? అబ్బా, అంత అందంగా రెడీ అయ్యావా? అంత బాగున్నానా? అవును, అచ్చు బాహుబలిలో అనుష్కలాగా ఉన్నదే. అంత అందంగా ఉన్నానా? అవును, ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటా చూడు, అనుష్క పిచ్చిది అట్టున్నావు. నీ మోహన్ తగ్గండి. రాత్రి అంతా నిద్ర లేదండి. దోమలు పీకడం వల్ల అని చెప్పు, నేనేదో పీకాను అనుకుంటారు. లేనిపోయింది, మనకంత జీవం లేదు. ఆయన మీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ కిటికీకి కట్టెని కుట్టించమని. ఏమైంది? సీని గారు చూస్తున్నారా? సరిగ్గా చూడనివ్వాల్సింది, ఆయన వచ్చి కుట్టించి వెళ్ళిపోయాడు. పోనీ బాత్రూమ్ డోర్ అన్నా పెట్టించండి. రాజు తొంగి చూడబోయాడా? చూసేసాడా? చూస్తే చంపాను. చూస్తే ఆయన తెచ్చాడు, నువ్వు చంపడం ఎందుకు? సరే లేవండి, అడగండి. ఏం అడగడమే? సరే, ఇప్పటికిప్పుడు మీ నాన్నని చూడాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే మా నాన్న మీద బెంగ పెట్టుకున్నాడండి. బెంగ పెట్టుకున్నాడా? అవును. అల్లుడికి లుంగి పెట్టలేడు కానీ బెంగ పెట్టుకున్నాడా లఫుట్ గాడు?
నాకు తెలియక అడుగుతానండి, పెళ్ళైనప్పుడు చూస్తే ఎప్పుడు మా పుట్టింటాల మీద పడి ఏడుస్తారు కదా. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడైనా నగ అట్లా పెట్టారా? నగా నట్టా పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలర్స్ కాదు, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే రా, ఒక చిల్లు గారు పెడతాం, తినేసేళ్ళు. ఆయన భార్యని ఎలా చూసుకోవాలో మీకు తెలియదులేండి. ఏమమ్మా, ఏం మీ భార్య అసలు మా మగవాళ్ళు ఎలా చూసుకోవాలో మీకు తెలియదు తెలుసా? ఎంతమంది నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు కదే మీ అమ్మ కడుపు మాట. చచ్చిపోతున్నారు మా మగవాళ్ళు అమ్మాయి. ఆయన మా ఆడవాళ్ళు ఏం చేస్తారు మీ మగాళ్ళ కోసమేనండి. మీరు బాగుండాలని అర్థమైందా? అబ్బా. ఆయన మీకు భార్యని ఎలా చూసుకోలేదు, నేను ఏడుస్తావా అంటే ఇదే ఏడోకే భార్య అంటే భర్తలో సగ భాగమే. భార్య అంటే భర్తలో సగ భాగం. అంటే మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము అక్కడికి దూకితే తొందర దూకండి, రెండో పెళ్లి చేసుకుంటాం. అంటే ఊరికేనే రోజు పడలేకపోతున్నాం కదా. సర్లే గానీ దగ్గరికి వస్తే స్మెల్ వచ్చింది, తాగొచ్చారా? అంటే ఏదో తిరణాలు సరదాగా సీనియర్ పిలిచారు ఊర్లో, మాత్రం ఒక 90 వేసాం, తప్పే ఉంది. ఏమో అది ఈయన అక్కడే ఉన్నాడు నేను వెళ్ళినప్పుడు. మీరు ఆ తాగుడు మానేస్తే ఆ డబ్బులు తెంచక్క మనం కారు కొనుక్కోవచ్చు. ఏంటి? ఆ డబ్బులు తెంచక్క మనం కారు కొనుక్కోవచ్చు. అమ్మాయి మీరు మేకప్ వేయటం మానేస్తే ఆ డబ్బులతో పెద్ద హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. నేను తెలియక అడుగుతున్నా. హలో, మేము మేకప్ వేసుకునేది మీ కంటికి అందంగా కనిపించడానికి. మేము మంది వేసేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడటానికేనే. చచ్చిపోతున్నారే చూడలేక. ఓయమ్మా నైట్ వేసుకొని గిడిగిడి వస్తారు, ఇటు రమ్మండి ఈ వంటగదిలోకి ఇటు వెళ్తారు, దాంతో గిన్నెలు తవ్వుతారు, దాంతో గిన్నెలు తుడుతారు, పిల్లలు ముక్కు తుడుతారు. మీరు పిల్లలు తెయ్యాలి అర్థం కాక చచ్చిపోతున్నారు నైట్ పూట తెల్ల నైటీలు వేసుకొని. ఇదిగో ఏమన్నంటే మమ్మల్ని నైటీలు అన్నామనుకో ఊరు దాటేళ్ళు. ఇక్కడ చాలా మంది మా చుట్టాలే ఉన్నారు. ఆ నైటీ దెబ్బ తట్టుకోలేక 90 వేసుకొని పడుకుంటున్నానే. మ్యూజిక్ కాదండి. ఏమండి సర్లే కానీ నిన్న పక్కింటి సుజాత ఏమన్నారు, ఏడ్చుకుంటూ పోయింది అది. సుజాత ఏమండి, ఎవరైనా ఇంటికి టీ తాగేటప్పుడు వస్తే ఏమంటామండి? టీ తాగుతున్నారు రండి అంటాం. అన్నం తినేటప్పుడు వస్తే ఏమంటాం గురుగారు? అన్నం తిందుగారు రండి అంటాం. పడుకునేటప్పుడు వచ్చింది రండి పడుకుందాం అన్నాను, తప్పేం? అది కాబట్టి ఏడ్చుకోవడం కాళ్ళు ఎరగకూడదు. అదేనే ఇప్పుడు నేనేమన్నానే, ఊరికే ఏదో చెప్తున్నాను. సర్లే సర్లే ఏమండి, బస్ స్టాండ్ వచ్చేసిందండి. ఇది మీ బాబు ల్యాండ్ కాదు, బస్ స్టాండ్. ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? ఎవడైనా ఆడిడు వస్తాడు, అసలుకే తెల్ల పిల్లని కాపాడుకోలేదు. ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. నీకెందుకురా వచ్చి దాని చొక్క అంటావా? మీకేమవుతుంది? అదే మై సింగిల్ వైఫ్. ఓ మన పిల్లమా? మన పిల్లం కాదు, నా పిల్లం. దూరంగుండు. ఎవడు మీ ఆవిడ పేరేంటో? సోనాలి. బిందె? సత్తు బిందె, చొట్లు ఉన్నాయి, చేస్తావా? నీకెందుకురా? తీసేసి వెళ్ళిపోనా? వద్దులే. మాకు మీ ఆవిడ చూస్తుంటే ఒక కవిత చెప్పాలనిపిస్తుందండి. ఎవరికైనా దాన్ని చూస్తే వాంతులు వస్తాయి, నీ కవితలు వస్తాయి. ఏమండి నా కవిత అంటే చెప్పనివ్వండి. చెప్పరా, చెప్పు. నీ అడుగులో నా అడుగు, అబ్బా నీ కోసం కొని పెడతావు గొడుగు, నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాని మూతి కడుగు. ఇందాక ప్రసాదం పెట్టారు, కడుక్కోవాలా మూతి? ఆ గురించి నీకు తెలీదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు గారు రాత్రి ఫోన్ లో మాట్లాడావా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టా అన్నాడు. నేను ఇంటికి పిలిచి భోజనం మన ఇంట్లో నీకు తెలియదు 10 మంది పనులు ఉన్నారు తెలుసా? అవునారా? ఇంత కనీసాలు చెప్తా ఉన్నావు. మామూలుగా ఏం చేస్తుంటారు నువ్వు? నేనేం చేయను, అన్ని మా పనోళ్ళే. అంటే బట్టలు ఉతకడం పనోళ్ళు, అంట్లు తోమడం పనోళ్ళు, గేదెలు కడగడం పనోళ్ళు, మీ ఆవిడతో కాపురం. అదొక్కటే మనం చేస్తాం, అర్థమైందా? ఎందుకు వచ్చింది? పెళ్ళైందేంటి? పెళ్లి కాదు కానీ మీ జుట్టు భలే ఉందండి. అబ్బా అవునా? ఆ జుట్టు సీక్రెట్ తెలియక గుట్ట కట్టుకొని తిరుగుతున్నాను నేను. అదే గుట్ట మూసుకోండి కాసేపు కానీ. ఆ సీక్రెట్ ఏంటి? ఆడవాళ్ళు ఉన్నారు చాలా మంది. అవునవును, ఇక్కడ ఉన్న చాలా మందికి అదే డౌట్ ఉంది. వినండి అమ్మా, జుట్టుకి సీక్రెట్. పొద్దున లేచి ఇంత షాంపూ తోటి తలస్నానం చేస్తాం, మధ్యాహ్నం ఇంత ఆయిల్ తోటి మద్దన చేస్తాం, మరి రాత్రికి ఆ విగ్గు తీసి గోడకు తగిలిచ్చుద్ది. అది విగ్గా? అవునరా బొగ్గ. తెలియట్లా? ఒరిజినల్ కాదా? మనిషే ఒరిజినల్ కాదురా, ఇంకా జుట్టు ఒరిజినల్ రా నీ మోహన్. నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు. నిన్న అందుకే మార్కెట్ లో సుబ్బారావు కొట్టాడు. ఎందుకు సుబ్బారావు కొట్టాడయ్యా? ఇదో తలక అందుకే లేదు, వాడు కొట్టాడని చెప్పుకోవడానికి. వాడు కొడుతున్నప్పుడు నీ చేతిలో ఏమీ లేదా? ఎందుకు లేదు? వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది, అందుకే కొట్టాడు. నిన్ను కొట్టడం కాదు, నేను చంపేయాలి. సరే గాని నేను అసలే పెళ్లి చూపులకి వెళ్తానబ్బా. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? అయితే నేను కొన్ని సలహాలు ఇస్తాను, పాటించు. చేస్తున్నా, మీ ఆయనకి పర్లేదా? తప్పుకో. అంటే మీరేం చేయండి. కాదండి, పెళ్లి చూపులకి వెళ్తానంటే కుర్రోడు కొంచెం